ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి? ఢిల్లీ అధిష్టానం ఎవరెవరి పేర్లను ఫైనల్ గా ఖరారు చేసింది? ఫైనల్ లిస్ట్ లోని అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా లేదా? కూటమి నుంచి పోటీ చేస్తున్న ఈ బీజేపీ అభ్యర్థులపై వైసీపీ నుంచి పోటీ చేస్తున్నది ఎవరు? ఇంతకీ పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు ఢిల్లీ బాస్లు ఛాన్స్ ఇచ్చారా లేదా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే 90% స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేయగా పెండింగ్ సీట్లపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఇక టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ అధిష్టానం నుంచి వచ్చిన జాబితా ప్రకారం 6 పార్లమెంట్ స్థానాల వివరాలు, అందులో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి పురంధేశ్వరి, అనకాపల్లి సీఎం రమేష్, అరకు కొత్తపల్లి గీత, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి వరప్రసాద్, నరసాపురం శ్రీనివాస్ వర్మ. ఇక తాజాగా బీజేపీ ఢిల్లీ అధిష్టానం ఒకేసారి ఫైనల్ లిస్ట్ గా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏపీకి పంపింది. ఇందుకు సంబంధించిన లిస్టును పురంధేశ్వరి మీడియా సమావేశంలో చదివి వినిపించింది. మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమన్యాయం చేస్తామని, అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచి చెబుతూ వస్తోన్న బీజేపీ దాన్ని ఆచరణలో పెట్టింది. ఇక 10 అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి. ఎచ్చెర్ల నడికుదిటి ఈశ్వర్రావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు పనతల సురేష్, ఆదోని పార్థసారథి, పాడేరు ఉమా మహేశ్వరరావు, ధర్మవరం సత్యకుమార్, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, కైకలూరు కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి, వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు, అనపర్తి సోము వీర్రాజు. ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు నిత్యం ప్రజలతో టచ్ లో ఉన్న వారినే బీజేపీ ఢిల్లీ అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ ఫైనల్ లిస్టులో కొత్త వారితో పాటు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్లు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారన్న నియోజకవర్గాలనే బీజేపీ ఎంపిక చేసుకోవడం విశేషం. మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమన్యాయం చేస్తామని, అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచి చెబుతూ వస్తోన్న బీజేపీ దాన్ని ఆచరణలో పెట్టింది. బీజేపీ టికెట్ ఆశించి వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ నామినేటెడ్ పోస్టులో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని పురంధేశ్వరి హామీ ఇచ్చారు. మరి ఈ ఫైనల్ లిస్ట్ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.